చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వాంతర్యామి, మీ వందనాలు ప్రభువా. నాయన, ఇదిగో చాలా రోజుల తర్వాత నాయన చల్లపల్లి గ్రామం రావడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు వందనాలు అయ్యా. నా గొంతును ముట్టి స్వస్థపరచండి ప్రభువా. మీ కృపతో నింపండి. నీ బిడ్డలతో నువ్వేమి మాట్లాడదలుచుకున్నావు అది సూటిగా స్పష్టంగా మాట్లాడండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకాన్ని గ్రామం మీద కుమ్మరించండి ప్రభువా. అంత్య కాలంలో అంత్య గడిలో ఉన్నాము ప్రభువా. ప్రతి ఒక్కరూ సిద్ధపడడానికి సహాయం చేసి నడిపించండి అయ్యా. ఈ దీర్ఘాలు ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేస్తారని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుని నామమునకు వందనములండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. నా గొంతు బాగోలేదు, ఎందుకంటే నేను మధ్యాహ్నమే పిడుగు రాళ్ళ నుండి వచ్చాను. వాళ్ళు 2 రోజులే 2 మీటింగ్లే మేడం రండి అన్నారు. కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత అలా 5 రోజులు అక్కడ ఉంచేసుకుని 9 మీటింగ్లో 20 గంటల చేత మాట్లాడించారు. నా గొంతు పోయింది, నాకంత ఓపిక కూడా లేదు. కానీ ఈ మీటింగ్ నేను మాట ఇచ్చాను కాబట్టి, మాట తప్పను కాబట్టి మళ్ళీ ఇక్కడికి ఆఫీస్కి వెళ్ళి చూసుకుని మళ్ళీ ఇక్కడికి ప్రయాణమై వచ్చాను. నాకు ఈ మీటింగ్ని పరిచయం చేసిన సర్పంచ్ గారు ఎలా పరిచయం అయ్యారంటే, మార్చి 8న మా ఇంట్లో నేను స్త్రీల మీటింగ్ పెట్టాను. ఆ మీటింగ్లో అందరినీ పిలిచాను. ఎమ్మెల్యే గారి మిస్సెస్ని, సర్పంచ్ని, వార్డు మెంబర్ని, ఆఫీసర్స్ని అలా పిలుస్తూ ఉండగా దేవుడు ప్రేరేపించిన వాళ్ళందరినీ ఒక 30-40 మందిని పిలిచాను. ఆ పిలుపులో సర్పంచ్ గారు కూడా వచ్చారు. అందుకు చాలా సంతోషం. ఆవిడ విన్నారు, ఆవిడ దేవుని యొక్క అభిషేకాన్ని చూశారు. ఆవిడ ఆ రోజు నుండి మారిపోయారండి. ఒక గనురాలైన స్త్రీగా ఆవిడ మారిపోయి, నేను నిద్రపోను, ఆవిడని కూడా నిద్రపోనివ్వకుండా చేసేసాను. దేవునికే మహిమ కలుగును గాక. ఒక్కటి మాత్రం గమనించండి, నేను ఒక్కసారి వస్తాను, మళ్ళీ నేను రాను. ముందే చెప్తాను, మాటికి నేను రాను. ఇదే నా చివరి మీటింగ్ ఇదే. కాబట్టి నేను చెప్పేవన్నీ కూడా ఎవరికి వారే, మీకే దేవుడు మాట్లాడుతున్నాడని మీరు గమనించండి. రెండోది ఏంటంటే, నన్ను ఎవరూ చూడొద్దు. నేను ఒక గడ్డి పరికను. నేనేమై ఉన్నాను అది దేవుని కృప మాత్రమే. నాలో ఉన్న దేవుని శక్తిని, దేవుని కృపను మాత్రమే మీరు చూడండి. ఓకేనా? నా పేరు భారతి, నేను ఒక గెజిటెడ్ ఆఫీసర్ని. మా హస్బెండ్ కూడా గ్రూప్ 1 ఆఫీసర్. మీకేమి కావాలో అవన్నీ నా దగ్గర ఉన్నాయి, లేదంటూ లేదు. కానీ ఇంత రాత్రి ఇలా ఎందుకు వచ్చానంటే, దేవుడు తన ప్రతినిధిగా నన్ను పంపించాడు. ప్రపంచవ్యాప్తంగా ఆయన చెప్పమన్న విషయాలు చెప్పమన్నాడు కాబట్టే నేను వచ్చాను. అయితే మాది అమలాపురంలో ఒక చిన్న గ్రామం. మా నానమ్మ తాతయ్య విగ్రహారాధికులు, అందరిలాగే పూజలు చేసేవాళ్ళు. ఫస్ట్ సూర్య నమస్కారాలతోటే మా దినచర్య మొదలయ్యేది. కానీ మా అమ్మగారు దేవుని బిడ్డ. మా అమ్మమ్మ తాతయ్య గొప్ప సేవకులు. ఫలానా వాళ్ళంటే అందరికీ తెలుస్తుంది, కాట్రేనుకోన వాళ్ళది. వాళ్ళు మంచి దైవ సేవకులు. పరంజ్యోతి అయ్య గారితో కలిసి సేవ చేసిన యవన కాలంలోనే ఇంటి నుండి వెలివేయబడ్డారు, తృణీకరించబడ్డారు. కానీ అపోస్తుల సేవ చేశారు. ఆయనే బిఎస్ డేవిడ్ గారు. కాబట్టి అలాంటి దైవ సేవకురాళ్ళ మనవరాలు నేను, 3వ తరం నేను. అయితే చిన్నప్పటి నుంచి కూడా దైవ సేవకులకు పరిచర్య, పరంజ్యోతి గారు అయ్య గారు వచ్చిన పెద్ద స్పీకర్లు పిలిచేవారు, ఇలా మీటింగ్లు పెట్టేవారు. మేము ఫ్రాక్ వేసుకుని వారందరికీ కూడా పరిచర్య చేసేవాళ్ళు. వాళ్ళు వెళ్ళేటప్పుడు మమ్మల్ని పూర్తిగా దీవించి వాళ్ళ అభిషేకాన్ని మాకు ట్రాన్స్ఫర్ చేసి వచ్చారు. ఆ అభిషేకమే ఇంతకాలానికి ఇలా బయటపడిందని నేను మాత్రం గమనించగలను. కాబట్టి పరిచర్య అన్నిటికంటే విలువైంది. పరిచారికులు అంటే ఏదో అనుకుంటారు, కానీ అది దేవునికి ఇష్టమైన విలువైన. కాబట్టి దేవుని పరిచర్యలో అందరం పాలు భాగస్తులుగా ఉందాం. అయితే మా ఇంటి వాతావరణం ఏంటంటే, మా చిన్నాన్నగారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆయన జనరల్ మేనేజర్గా చేశారు. మా నాన్నగారు ఇంజనీరింగ్ బాంబేలో చేసేవారు. మేము 5 అమ్మాయిలు, ఒక తమ్ముడు. పాడి పంటలు, కొబ్బరి తోటలు,
పాలేర్లు ఎప్పుడు పని చేస్తూనే, ట్రాక్టర్లు అన్నీ ఉండి తోగుతున్న కుటుంబం. మా నాన్నగారు సమాజ సేవ చేయాలి, తల్లిదండ్రుల్ని పిల్లల్ని చూసుకోవాలని చిన్నప్పుడే బాంబేలో ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి రిజైన్ చేసి మా ఇంటికి వచ్చేసారు. మా అందరినీ బాగా చదివించాలి, మంచి ఆఫీసర్లు చేయాలనేది ఆయన ఉద్దేశం. ఇంటిలో ఇవి జరిగేవి, అవి ప్రార్థన. మా అమ్మగారు ఏమో ప్రార్థన ఒకవైపు ఏమో మా నానమ్మ తాతయ్య పూజల వైపు, అటు ఇటు కూడా మేము ఉండేవాళ్ళం చిన్నప్పుడు. కానీ ఆరుగురిలో కల్లా, మేము 5 అమ్మాయిలు 1 తమ్ముడు, 6గురిలో కల్లా బలహీనురాల్ని, తెలుగు తక్కువ దాన్ని ఎవరైనా ఉన్నారంటే నేనే. ఏ రోజు కూడా ఆరోగ్యం బాగుండేది కాదు, ఏది చదివినా గుర్తుండేది కాదు. అందరూ మా ఇంట్లో చాలా తెలివైన వాళ్ళు, అందమైన వాళ్ళు, ఆరోగ్యవంతులు. అన్ని డాక్టర్లకి తిప్పారు. ఈమెకి ఏ వ్యాధో మాకు తెలియట్లేదని డాక్టర్లు అందరూ చేతులెత్తేశారు. ఇంకా ఏది చదివినా గుర్తుండేది కాదు. 10వ తరగతి అస్థి పంజరంలా ఉండేదాన్ని. 10వ తరగతి వరకు ఏదో అటెండెన్స్తో ఇంటికి వచ్చాను, కానీ 10 వచ్చేటప్పటికి పబ్లిక్ పరీక్ష. మా నాన్నగారికి ఏమో చదువే దేవుడు. అలాంటి పరిస్థితుల్లో ఈ భూమికి నేను ఎందుకు భారంగా ఉండాలి, ఎందుకు వ్యర్థంగా ఉండాలి, ఎందుకు ఏదో తాగే చచ్చిపోతే ఇంకా ఎవరికి నేను భారంగా ఉండను కదా అనుకుని మా అమ్మమ్మ గారి ఇంటికి, మా అమ్మగారి డబ్బులు అడిగి బయలుదేరాను. బస్సులో వెళ్తూ ఉండగా చిన్నప్పటి నుండి నేను విన్న మాటలన్నీ గుర్తొస్తున్నాయి. యేసే నిజమైన దేవుడు, యేసే సజీవమైన దేవుడు, ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడు. మనం నిజంగా ప్రార్థన చేయగా ఆయన ఆలకిస్తాడని అవన్నీ గుర్తు రావడంతో చివరి ప్రయత్నంగా ఒక 21 రోజులు ఉపవాసం ఉండి పాక లాంటి చర్చిలోకి వెళ్ళి కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. నా అనారోగ్యవంతమైన జీవితాన్ని, నాకు తెలివి తక్కువైన జీవితాన్ని పూర్తిగా దేవునికి సమర్పించుకొని, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను ఒక్కసారి కరుణించు ప్రభువా అని దివారాత్రులు కన్నీరు మున్నీరుగా దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలు పెట్టాను. నా ప్రార్థన అమ్మమ్మ తాతయ్య వినలేదు, ఇక్కడ అమ్మ నాన్న వినలేదు, కానీ డైరెక్ట్గా నా ప్రార్థనలు దేవుని దగ్గరికి చేరుకున్నాయండి. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు. నా జీవితంలోనే ఫెయిల్ అవ్వకుండా చేసి ఇప్పుడు నన్ను ఇక్కడ స్పీకర్గా నిలబెట్టాడండి. దేవుడు గొప్ప దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఆయనకి నిజంగా మొరపెట్టినప్పుడు చెవి యొగ్గి ఆలకించే దేవుడు. నిన్ను స్వస్థపరిచే హోవా నేనే అని సెలవిచ్చిన దేవుడు. వైద్యులకు పరమ వైద్యుడు. నీ బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యొద్దే గుప్తమైనవని చెప్పిన దేవుడు. అవన్నీ కూడా నా ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థనలో నెరవేరే. నా జీవితంలో ఫెయిల్ అనేదే లేదు. నేను ఫెయిల్ అయిపోతానన్న 10th క్లాస్ మా ఊరిలోనే మొదటి ఫస్ట్ క్లాస్గా దేవుడు చేశాడండి. దేవుడు ఎంతైనా గొప్ప దేవుడు. దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు. మీకు ఒక సీక్రెట్ చెప్పడానికి కూడా వచ్చాను. అదేంటంటే, నా జీవితంలో ఇంత ఉన్నతమైన స్థితికి రావడానికి సీక్రెట్, ఎన్ని కష్టాలున్నా, కన్నీళ్లున్నా, ఇబ్బందులున్నా, అవమానాలున్నా ఒకే ఒక్క దారి. దేవుని పాదాల చెంత ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు ఆ బాధల మూకంతా ఆశీర్వాదకరంగా దేవుడు మార్చే గొప్ప అద్భుత దేవుడు మన దేవుడని నేను తెలుసుకున్నాను. అందుకే ఇక్కడ నిలబెట్టాను. అన్నీ బాగున్నాయి, అందరూ చదువుతున్నారు. అన్నీ బాగుంటే నేను ఇక్కడికి ఎందుకు వస్తాను? డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉండగా హాస్టల్లో ఉన్న హాస్టల్ సెలవులకు వచ్చాను. నా ఇస్త్రీ బట్టలు ఇంకా ఇస్త్రీ అవ్వలేదని వెళ్దాంలేని వెయిట్ చేస్తున్నాను. ఇలాంటి 7 గంటలు 8 గంటల టైంలో కొద్దిగా గాలి వస్తుంది, కొద్దిగా వర్షం వస్తుంది. పర్వాలేదులే అనుకుంటున్నాను. అది ఒక్కసారిగా 8:30 9:30కి భయంకరమైన తుఫానుగా మారిపోయిందండి. అదే నవంబర్ 6 96 తుఫాను. ఆ తుఫానులో సకల ఆస్తి ఒక్క రాత్రిలో కట్టిగా దరిద్రులుగా మారిపోయామండి. పెద్ద పెంకిటిల్లు ఉండేది, ఈ మొత్తం కొబ్బరి చెట్లు పడి కూలిపోయిందండి. యావదాస్తి నయలమట్టమైపోయింది. పందిరిలోకి వచ్చేసాం, ప్యాలెస్ నుండి పందిరిలోకి వచ్చేసాం. పందిరిలో ఉన్నాం, తర్వాత గుడిసెలోకి వచ్చాం. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు. అప్పటి వరకు అయ్యగారు అమ్మగారు అది కావాలి ఇది కావాలన్నవాళ్ళు. ఎలా చేస్తాడో 5 అమ్మాయిలంట, చదువులంట, ఆఫీసర్స్ అంట సూటి పోటి మాటలతో గుచ్చి చంపేసిన తరుణంలో మేమందరం 6 7 ఆ మట్టి నేలలోనే మోకరించి, ప్రభువా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడివయ్యా, మా పరిస్థితులను మార్చే దేవుడివయ్యా, నువ్వే మా దిక్కయ్యా, నువ్వే మా ఆధారమయ్యని ప్రార్థన చేయడంతో పాటు ఆ కష్టకాలంలో కూడా
దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. మా నాన్నగారు చాలా నిజాయితీ పరుడు, ఎంతైనా ఆయన చాలా ధైర్యవంతుడు. మీరేమీ మారొద్దు, మీరు వెళ్ళిపోండి, ఆ బాధలన్నీ నేను చూసుకుంటానని చిన్న చిన్న రేట్లకే ఏవదాస్తంతా అమ్మేశారు. మాకు ఒకలాంటి పౌరుషం పెరిగింది, ఒకలాంటి పట్టుదల వచ్చింది. ఎక్కడైతే నేలమట్టమయ్యామో అక్కడ దేవుడు తప్పకుండా మా పరిస్థితిని మారుస్తాడని వచ్చింది. ప్రార్థనతో పాటు చదవడం, రాత్రనక పగలనక దివారాత్రులు డే అండ్ నైట్ చదవడం మొదలుపెట్టాం. చదువుతూ ఉండగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు, మమ్మల్ని దీవిస్తూ వచ్చాడు. మళ్ళీ 12 నుండి ప్యాలెస్ లోకి దేవుడు తీసుకొచ్చాడండి. దేవుడు తీసుకొచ్చారు. 6 కూడా ఆఫీసర్స్ అండి, 3 PhDలు, 3 PGలు. మా ఇంట్లో సైంటిస్ట్ ఉన్నారు, ప్రొఫెసర్ ఉన్నారు, ఇంజనీర్ ఉన్నారు, గ్రూప్ 1 ఆఫీసర్ ఉన్నారు, గ్రూప్ 2 ఆఫీసర్ ఉన్నారు. అదే విధంగా తిరిగి కట్నాలు ఇచ్చి మీ అమ్మ ఇస్తే మాకు చాలని కొడుకు లాంటి అల్లుల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసి మా ఇంటికి పంపించాడండి. ఒకే ఒక్క సూత్రం, ఎన్ని కష్టాలున్నా కన్నీళ్ళున్నా ఆ కష్టాల్లో కూడా నువ్వెంత నమ్మకంగా ఉన్నావు అనేదే దేవుడు చూస్తాడండి. ఆ విధంగా మా అందరినీ ఆశీర్వదించాడు, మా అందరినీ దీవించాడు. నేను పీజీ చదువుతుండగా వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీలో బీచ్ పక్కనే ఉండేది మా యూనివర్సిటీ. అందరూ కూడా బీచ్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. నేను తీర్మానం చేసుకున్నాను, నేను పెళ్ళయిన తర్వాత, నాకు పిల్లలు పుట్టిన తర్వాత మాత్రమే బీచ్లో అడుగు పెట్టాలని తీర్మానం చేసుకున్నాను. మనం తీసుకునే తీర్మానం మన జీవితాల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిపోతుందండి. ఆ విధంగా చేసుకుని అనేక మందిని దేవుని వైపు నడిపించడం, ప్రేయర్ సెల్ ఓపెన్ చేయడం, బైబిల్ స్టడీలు ఓపెన్ చేస్తూ ఉండగా ఒక ప్రవక్తగా మీటింగ్లు, చాలా బ్లెస్డ్ సిటీ వైజాగ్ సిటీ, అనేక మీటింగ్లకు ఆటోలు కట్టించుకుని యవనస్తులను అందరినీ తీసుకెళ్తూ ఉండగా ఒక అరుల్ రాజు గారి మీటింగ్ జరుగుతుందని, ఆయన దినకర్ణ గారు ఎలాగో అరుల్ రాజు గారు కూడా అలాగా ఆ టైంలో వెళ్ళాను. వెళ్ళి అప్పటి వరకు నాకు పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏమీ తెలియదు. నేను అనుకునేదాన్ని స్పీడ్గా డ్రమ్ము కొట్టేస్తే వీళ్ళు ఇలా ఊగిపోతారేమో అనుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే ఆ చివరిలో అలా నిలబడి దేవుని స్తుతిస్తూ ఉండగా, దేవుణ్ణి ఆరాధిస్తుండగా, దేవుని మహిమ పరుస్తుండగా ఒక్కసారిగా నాకు అగ్ని అభిషేకంతో, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపడంతో పాటు ఆ దైవజనుడు, యవనస్తురాల భారతి, నీ బాల్య దినాలందే నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను ఘనంగా వాడుకోబోతున్నాడు, నీ ద్వారా గొప్ప పరిచర్య దేవుడు చేసుకోబోతున్నాడని దేవుడు ఆ ప్రవక్త చెప్పారు. వెంటనే బట్టలు సర్దుకుని ఇంటికి బయలుదేరాను. కానీ ఇంట్లో అన్ని ప్రతికూల పరిస్థితులు, ఎన్నో కన్నీళ్లు, ఎన్నో కష్టాలు. మా అమ్మగారి చెవిలో చెప్పాను, అమ్మ నన్ను దేవుడు సేవకు పిలుచుకుంటున్నాడు అమ్మ అంటే. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు అప్పటికి మా నాన్నగారు మారలేదు. ఈ మాట మీ నాన్నగారు చెప్తే గుండె ఆగి చచ్చిపోతారు. ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో, దేవుడు చిత్తమైతే ఎలాగైనా వాడుకుంటాడు, వెళ్ళి నువ్వు చదువుకోమ్మని చెప్తే ఏడుస్తూ వెళ్ళి ఉపవాసం ఉండి, ప్రవ్వా నా తల్లిదండ్రులు కావాలి, నువ్వు కావాలి ప్రవ్వా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రవ్వా అని దేవుని సన్నిధిలో మొరపెట్టాను. ఆ యొక్క ప్రవక్త గారు ఇచ్చిన వాగ్దానాలు, ప్రవచనాలన్నీ ఈ రోజు నేను కన్నులారా చూస్తున్నాను. దేవుడు నెరవేరుస్తున్నాడు. దేవుడు మాట ఇస్తే మాట తప్పని దేవుడు. ఆయన మాటలో సున్నా అయినా పొల్లైనా ఉండదని నేను నేర్చుకున్నానండి. అందుకే ఇక్కడ నిలబెట్టాడు. తర్వాత అక్కడి నుండి 3000 జాబుకి విజయనగరం జిల్లాలో కొత్త వలసలో ఆశ గల ప్రాణంను తృప్తిపరిచే దేవుడు. ఆ 3000 ఆ రోజుల్లో నాకు చాలా ఎక్కువ. అది ఎలాంటి జాబ్ అంటే రాత్రి జాబు, స్త్రీలందరినీ గ్రూపులు చేయడం. మీకు ఏం కావాలమ్మా, మేకలు కావాలా, కిరాణా కావాలా, ఏదైనా చెక్కులు రాసి ఇచ్చేయడం. రాత్రంతా ఉద్యోగం, పగలంతా సేవ, రాత్రంతా ఉద్యోగం, పగలంతా సేవ. యవనస్తురాల్ని, పెళ్లి కాని అమ్మాయిని ఏదైనా వేషాలు వేయచ్చు, కానీ మన సీసీ కెమెరా పైన ఉందండి. దేవుడు చూచుచున్న దేవుడు. నువ్వెవరినైనా మోసం చేయొచ్చు కానీ దేవుడిని మాత్రం మోసం చేయలేవు. ఆ విధంగా దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేశాడు. 3000 జీతం కదా, మొదటి జీతం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇస్తే నాకు తినడానికి తిండి లేదు. ఆ హోటల్కి వెళ్ళి అయ్యా ఈ నెలంతా నాకు భోజనం పెట్టు, నెక్స్ట్ మంత్ జీతం వస్తుంది కదా నేను ఇచ్చేస్తానని పేద విధవరాలుగా వెళ్ళి ఆ దేవుని కానుక పెట్టెలో వేయడం మొదలు పెట్టాను. వేయడమే కాదు, నా జీతం పెరుగుతూనే ఉంది. ఆ జీతం అంతా పేదలకి
దేవుని సేవకి ఖర్చు పెట్టడం మొదలు పెట్టానండి. మొదలు పెడుతూ ఉండగా దేవుడు నీకు ఇచ్చిన చిన్న జీతంలో, చిన్న కూలీలో ఎంత నమ్మకంగా ఉన్నదనేదే చూస్తాడు. దేవుడు అలా ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. ఇప్పుడు లక్షలాది రూపాయల అధికారిగా దేవుడు నన్ను చేశాడు. నా గిన్ని నిండి పొర్లే విధంగా దేవుడు చేశాడంటే ఆ చిన్న దాంట్లో, ఆ చిన్న సమయంలో, ఆ చిన్న జీవితంలో ఎలా ఉన్నావు అనేదే దేవుడు చూస్తాడు. ఆ విధంగా బహుగా ఆశీర్వదించాడు. మొత్తం ఒక రోజు రాత్రి అంటున్నాడు, ఈ మండలం అంతా అన్య జనుల గ్రామం, ప్రతి గ్రామానికి ప్రతి గడపకి వెళ్ళి సువార్త ప్రకటించన్నాడు. ఒక సంఘంలోకి వెళ్ళి అమ్మ ఎవరైనా వస్తారా నాకు సపోర్ట్ చేస్తారంటే ఒక 10-15 మంది వచ్చారు. వారందరికి ఒక చర్చ్ తీసుకుని వంటలు చేసి కరపత్రికలు ఇచ్చి బాక్సులు ఇచ్చి వారందరిని ఆటోల్లో పంపించేదని. అలా 40 రోజుల్లో సువార్త మొత్తం ఆ గ్రామం అంతా అయింది. ఒక డౌట్ వచ్చింది, వెంటనే 2 మండలాలకు అధికారిగా దేవుడు ప్రమోషన్ ఇచ్చాడు. ఒక 6 నెలల్లోనే జిల్లా ఆఫీసర్గా దేవుడు ప్రమోషన్ ఇచ్చి నడిపించాడు. జిల్లా ఆఫీసర్గా ఇచ్చాడు. అనుకున్నాను నేను, కారు వస్తుంది, స్టేటస్ మారిపోతుంది, నా స్టైల్ మారిపోతుంది, అందరూ మేడం మేడం అంటారు అనుకున్నాను. ఇంకా వెళ్ళిపోతూ ఉండగా కలెక్టర్ గారి మీటింగ్ రండి అర్జెంట్గాని ఫోన్ వచ్చింది. అమ్మయ్య, ఇదే కలెక్టర్ గారి చివరి మీటింగ్, నేను జిల్లా ఆఫీసర్, నా లెవెలే వేరు అనుకున్నాను. మనం అలాగే అనుకుంటాం కదా, నేను కూడా అలాగే అనుకున్నాను. సరేలని బండి మీద సాయంత్రం బయలుదేరాను. బండి మీద వెళ్తూ ఉండగా ఒక 4-5 గంటల టైంలో పొలాల్లో నుండి గేదెలన్నీ, చిన్న సిమెంట్ రోడ్లో మనుషులు ఎవరూ లేరు, 20 గేదెలు ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా నేను పక్క నుండే వెళ్తున్నాను. ఒక్కసారిగా 20 గేదెలు నా మీద దాడి చేసే, నేను ఎక్కడో పడ్డాను, బండి ఎక్కడో పడ్డాను. ఇంకంతే, ఒక గేది వచ్చి నా గుండెల మీద ఇలా కాలు వేస్తూ ఉండగా ఒకే ఒక్క చివరి కేకగా యేసయ్యా నన్ను రక్షించు, యేసయ్యా నన్ను రక్షించు అని కేక వేశాను. వెంటనే ఆ గేదె కాలు తీసి పక్కకేసి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు నేను సజీవంగా ఉన్నానంటే దేవుని కృప మాత్రమే. మనల్ని కాపాడే దేవుడు కునికడు, నిద్రపోడు. తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు, నావన్న వాళ్ళందరూ ఎప్పుడో మట్టిలో కలిసిపోయి మాయమైవలసిందాన్ని నన్ను ఉంచాడు. దేవుని కృపను బట్టి సజీవుగా ఉన్నాడు. జిల్లా ఆఫీసర్గా వచ్చింది ఆర్డర్. అమ్మాయి అనుకున్నాను, మంచి హోదా, మంచి జీతం, మంచి కారు, అన్నీ బాగున్నాయి, హ్యాపీగా ఉంది. ఒక నెల రోజుల్లో నాకు అర్థమైపోయింది, చర్చ్ లేదు, ప్రార్థన లేదు, బిజీ అయిపోయాను. సండేనే గుర్తొస్తుంది అందరికీ. ఏమని? అదే ఖాళీ, రండి మీటింగులకి రండి అని. నా ఎంతో ఆత్మీయంగా ఉన్నత స్థితిలో ఉన్నా నేను ఆత్మీయంగా పడిపోవడం మొదలు పెట్టాను. ఎవరి దగ్గరైనా మనం ఎంతైనా ఆత్మీయంగా ఉన్నట్టు యాక్టింగ్ చేయొచ్చు, కానీ మన మనస్సాక్షిని దేవుడిని ఎవరు మోసం చేయలేరు. నాకు అర్థమైంది, ఇదే ఉద్యోగంలో ఒక్క 6 నెలలు ఉంటే గనక నేను దేవునికి దూరం అయిపోతాను, పాపానికి లోకానికి దగ్గర అయిపోతాను అనిపించింది. ఎప్పుడైతే దేవునితో సహవాసం చేయమో ఖచ్చితంగా అదే జరుగుతుంది అనుకున్నాను. ఈ కారు వద్దు, ఈ హోదా వద్దు, ఈ జీతం వద్దు, నాకు దేవుడు కావాలనుకున్నాను. కానీ ఏమీ లేవు, అన్ని ప్రతికూల పరిస్థితులే. రిజైన్ చేసి ఇంటికి రావడానికి పరిస్థితులు ఏమీ బాగలేదు. కానీ నా సీక్రెట్ చెప్పనా? ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన. 40 రోజులు ఉపవాసం ఉన్నాను. ప్రభువా నాకు ద్వారాలు తెరువు ప్రభువా, ఈ బిజీ లైఫ్ వద్దు, ఈ సాతాను లైఫ్ నాకు వద్దు తండ్రి, నువ్వు నాకు కావాలయ్యా, నాకు ద్వారాలు తెరువు ప్రభువా. దేవుని సన్నిధిలో కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేస్తూ ఉండగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నా దేవుడు ద్వారాలు తెరిచే దేవుడు. వెంటనే ఎప్పుడు ప్రార్థన చేశాను? 2004లో ప్రార్థన చేశాను. ఎప్పుడో నేను 99లో రాసిన గ్రూప్ 2 ఎగ్జామ్స్ రిజల్ట్ ఆల్రెడీ రిజల్ట్ ఇచ్చేశారు, ఫైల్ క్లోజ్ అయిపోయింది. కానీ మన ప్రార్థనలు మన చట్టాలనే మార్చేసే దేవుడు, తీర్పులే మార్చేసే దేవుడు. ఆ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఎవరైతే మెరిట్లో ఉన్నారో వాళ్ళందరికీ పోస్టులు ఇచ్చేయండి అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ద్వారా ఒక గ్రూప్ 2 ఆఫీసర్గా, గెజిటెడ్ ఆఫీసర్గా ఉన్న ఊరిలోనే, సొంత ఊరిలోనే తీసుకొచ్చి దేవుడు నిలబెట్టాడు. అప్పుడు దేవునితో నేను ప్రమాణం చేసుకున్నాను, ప్రభువా చావు తప్ప నిన్ను నన్ను ఏది కూడా విడదీయదు
ప్రభా. ఏదన్నా బిజీగా ఉంటే మానేస్తాను ప్రభా అనుకున్నాను. 70,000 జీతం నుండి మళ్ళీ 5,000 జీతానికి పడిపోయాను. చాలా చిన్న పోస్టుకు పడిపోయాను. అయినా పర్వాలేదు, నాకు దేవుడు ఉంటే చాలు అనుకున్నాను. ఆ విధంగా నమ్ముకుంటున్న తరుణంలో మంచిగా వివాహం అయింది. మళ్ళీ సమస్య, పిల్లలు పుట్టడానికి ఛాన్సే లేదన్నారు. అసలు జెనెటిక్ ప్రాబ్లం అన్నారు. కావాలంటే ఎవరినైనా పిల్లల్ని పెంచుకోమన్నారు. మళ్ళీ నా ఆయుధం, దేనికైనా ఒకే ఒక్క ఆయుధం, 40 రోజులు ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేస్తూ పీరియడ్స్ ఆగిపోయిన వృద్ధాప్యములు ఉన్న శారాయికే ఇచ్చావు కదా ప్రభా. గొడ్రాలైన హన్నాకి ఇచ్చావు కదా ప్రభా. నా గర్భాన్ని కూడా నువ్వు తెరువు ప్రభా అని దేవుని సన్నిధిలో కన్నీరు మున్నీరుగా కారుస్తూ గొడ్రాలుగా ఉండగానే నా బిడ్డల్ని దేవునికి సమర్పించుకున్నాను ప్రభా. నేను దాదీగా ఉంటాను, నీ కొరకే పెంచుతాను ప్రభా. మిషనరీలుగా చేస్తాను ప్రభా. నీ సేవకులుగా పెంచుతాను ప్రభా. నీ యందు భయభక్తుల్లో పెంచుతాను ప్రభా అని తీర్మానం చేసుకుని నా ఫాస్టింగ్ ప్రేయర్స్ ముగించక ముందే దేవుడు నా గర్భాన్ని తెరిచాడండి. దేవుడు నా గర్భాన్ని తెరిచాడు. మొదట బాబు, తర్వాత పాప ఇచ్చారు. ఇప్పుడు బాబు ఇంటర్ చదువుతాడు, పాప 10th చదువుతుంది. వాళ్ళని ఉగ్గి పాలతోటే దేవునికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి సండే స్కూల్లో ఫస్ట్, ప్రార్థనలో ఫస్ట్, స్కూల్లో ఫస్ట్, చెడు పాపం అబద్ధం లేకుండా వారిని పెంచాను. 9-10 సంవత్సరాల వయసులో దేవుడే ప్రత్యక్షమై వారితో మాట్లాడి నేను త్వరగా రాబోతున్నాను, మీ ఇద్దరు రక్షణ పొంది బాప్తిసం పొందడని చెప్పడంతో బాల్య దినాలంతే నా బిడ్డలిద్దరూ రక్షణ పొందడానికి దేవుడు కృప చూపించాడు. ప్రియ తల్లిల్లారా, మీ వారసత్వంగా మీరు ఆస్తి బంగారం ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, మీ బిడ్డలని భక్తి మార్గంలో పెంచండి. ఎందుకంటే మానులు ఇంతమంది ఉన్నారు. స్త్రీల మీటింగ్లోనే ఉంటుంది ఎక్కడైనా. మానులు అంత తొందరగా ఏమి వంగరు, కానీ మొక్కల్ని వంగదీయొచ్చు. కాబట్టి బాల్య దినాలందే మీ పిల్లలందరినీ రక్షణ మార్గంలో భక్తి మార్గంలో నడిపించండి. ఎందుకంటే ఈ ప్రపంచ వ్యాప్తంగా దుష్ట జనులు, పాపం విస్తరించిపోతుంది, చెడు విస్తరిస్తుంది, అక్రమం విస్తరిస్తుంది. మన బిడ్డలు లోకానికి వేరే, పాపానికి వేరే, పాపాన్ని విసర్జించుకొని దేవుని బిడ్డలుగా పర సంబంధులుగా మనం ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఎంతో మంది పిల్లలు లేనివారు మేడం చచ్చిపోవాలని ఉంది మేడం అంటున్నారు. కానీ మనకిచ్చాడంటే దేవుని వారసులుగా పెంచడానికి, సమాజానికి, సంఘానికి, దేవునికి ప్రయోజనకరమైన పాత్రలుగా పెంచడానికి దేవుడు ఇచ్చాడు. ఆ విధంగా చాలా సాక్ష్యం ఉంది, కానీ నేను చివరికి వచ్చేస్తాను. ఆ విధంగా దేవుడు పిల్లలు ఇచ్చాడు. మంచి ఉద్యోగం, మంచి ఇల్లు, అవార్డులు, రివార్డులు, ఎక్కడికి వెళ్ళినా నమస్తే మేడం అని వంగి వంగి నమస్కారాలు పెట్టే హాయిగా ఉంది. అయితే 10 సంవత్సరాల క్రితం నా ఫ్లెక్సీ కనిపించింది, నా పెట్టి కనిపించింది. ఫ్లెక్సీ అంటే మీటింగ్ ఫ్లెక్సీ కాదండి, పరలోక పిలుపు ఫ్లెక్సీ. భారతి గారి పరలోక పిలుపు ఫ్లెక్సీ. పెట్టిలో నా డెడ్ బాడీ. ఇలాంటి మీటింగ్ భారతి గారు ఆహా ఓహో అంటారు, క్లోజ్ అయిపోద్ది, మట్టిలో కలిసిపోతారు. నా పిల్లలు, నా భర్త 4 రోజులు ఏడుస్తారు, అయిపోద్ది. చీ, ఇదా జీవితం? క్రైస్తవ జీవితం అంటే ఇది కాదు కదా. దేవుడు మెచ్చే జీవితం, దేవుడికి నచ్చే జీవితం, దేవుడి చిత్తమైన జీవితం ఇది కాదు కదా. ఇలాంటి జీవితం నాకొద్దు ప్రభా. బ్రతికితే నీలా బ్రతకాలి, నీ కొరకు బ్రతకాలి, ఇతరుల కొరకు బ్రతకాలి ప్రభా. నేను తీర్మానం చేసుకున్నాను. ఆ రోజు నుండి మొదలు పెట్టాను. నా హోదాని, నా అన్నిటినీ నా గేటుకే తాళం వేసి ప్రతి గ్రామము కాలినడకన వెళ్ళడం మొదలు పెట్టాను. ఒక్కొక్క నుండి వందల నుండి వేలు నుండి లక్షలు, ఒక్కొక్క గ్రామం, ఒక్కొక్క వీధి, ఒక్కొక్క మండలం అవుతున్న తరుణంలో అనేక రక్షణ కార్యాలు, స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతున్న తరుణంలో, ఎంతో ఘనమైన సేవ జరుగుతున్న తరుణంలో ఎండకి ఎండాను, వర్షానికి తడిచాను. చెప్పులు అరిగిపోవడమే కాదండి, నా మోకాళ్ళు కూడా అరిగిపోయే అనుభవంలోకి నడుస్తున్న తరుణంలో 2023 సంవత్సరంలో జూన్ నెలాఖరికి నా చేయి పనిచేయడం మానేస్తుందండి. కుడి చెయ్యి. నరకం అంటే ఏంటో చూశాను. కూర్చోలేను, పడుకోలేను, లేవలేను. ఘోరాతి ఘోరమైన నరక యాతన అనుభవిస్తూ ఉండగా మా హస్బెండ్ జిల్లా ఆఫీసర్గా ఉన్నారు. పక్కనే కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అందరు హెడ్లు వచ్చారు, అన్ని టెస్టులు చేశారు. తేల్చింది ఏంటంటే 100కి 1 వచ్చే వ్యాధి మీకు వచ్చింది. ఇది ఎక్కడ తగ్గదు, ట్యాబ్లెట్లు ఏమీ పనిచేయవు, ఇక్కడ డాక్టర్లు కూడా పనికిరారు. ఎక్కడి నుండి రావాలి?
హైదరాబాద్ నుండి డాక్టర్లు రావాలి, అప్పటి వరకు ఈ నరకాన్ని ఇలాగే అనుభవించాలని చెప్పేశారు. ఇంటికి వచ్చాను, అలా మూలుగుతూ ఆలోచించడం మొదలు పెట్టారు. ఎందుకు వచ్చింది ఇంత నరకాన్ని, నేను ఎందుకు అనుభవించాలి అనుకున్నాను. దేవుని చిత్తం లేకుండా మన తల వెంట్రుక కూడా ఎవరో పీకలేరే, ఇదేదో దేవుని మహిమ కొరకు వచ్చినదేదో వ్యాధి అనుకున్నాను. దేవుని దగ్గరే తేల్చుకోవాలన్నాను. నా ఆఫీస్కి 21 రోజులు సెలవు పెట్టాను. ఎలాగూ ఏడ్చేదే కదా, అదేదో దేవుని దగ్గర ఏడవాలనుకున్నాను. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక్కొక్క సిస్టర్స్ని పిలుచుకుని అలా కన్నీరు మున్నీరుగా దేవుని సన్నిధిలో, నీ చిత్తమేంటి ప్రభా, నేనేమి చేశానో నీకు నాకే తెలుసు, ఎవ్వరికి ప్రపంచానికి తెలియదు కదా ప్రభాని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా జూలై 4, 2023 సంవత్సరంలో దేవుడు అంటున్నాడు, ఇక్కడే కాదు, నువ్వు ప్రేయర్ టవర్ ఓపెన్ చేయాలి. దేవుడు మాట్లాడాడు. వెంటనే ప్రేయర్ టవర్ ఓపెన్ చేసి ఉదయం 11 గంటలకి 2023 సంవత్సరంలో నేను 2 సిస్టర్స్ పైకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా, దేవుని ఆరాధిస్తూ ఉండగా, దేవుని స్తుతిస్తూ ఉండగా ఒక్కసారిగా మేడగద అనుభవాన్ని దేవుడు చూపించాడు. దేవుడే దిగొచ్చి నన్ను ముట్టి స్వస్థపరచడంతో పాటు నీలాంటి నమ్మకస్తుల గురించే నేను ఎదురు చూస్తున్నాను. నువ్వు నాకు కావాలి, నువ్వు నా సేవ చేయాలి, నిన్ను ప్రపంచ వ్యాప్తంగా బహుబలంగా నేను వాడుకోబోతున్నాను, నా ప్రతినిధిగా నువ్వు చేయాలని దేవుడు చెప్పడంతో అనేక విషయాలు చెప్పడం, అన్నీ నేను చెప్పను కానీ 3 విషయాలు మాత్రం చెప్తాను. కానీ ఇంటిలో పరిస్థితి ఏంటి, భర్త పరిస్థితి ఏంటి? మన కాళ్ళే వంక కదా మనందరికీ. అమ్మో, నా భర్త ఒప్పుకోరండి, మా అత్తగారు ఒప్పుకోరండి, మా హస్బెండ్ చాలా మంచి వ్యక్తి, కానీ బ్యాగ్ తగిలించుకుని ఇలా వెళ్తుంటే మన స్టేటస్ ఏంటి, మన స్థాయి ఏంటి, మన హోదా ఏంటి ఇలా వెళ్ళిపోతున్నా, వెర్రిదానిలా పిచ్చిదానిలా అవన్నీ స్లమ్ ఏరియాలన్నీ తిరిగేస్తున్నావా ఏంటి అన్న వ్యక్తికి నేనేం చెప్పాలి? ఇప్పుడు దేవుడు సేవకు పిలుస్తున్నాడు, సేవకు వెళ్ళిపోతాను, వీలైతే ఉద్యోగానికి కూడా వదిలేయాలి కదా అనుకుని, అయినా ప్రభా ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు చెప్పింది నేను చేస్తానని నేను దేవునికి సమర్పించుకుని ప్రార్థన చేస్తూ కంటిన్యూ చేస్తూ ఉండగా ఒకరోజు నా ప్రేయర్లో నా భర్త వచ్చి ఇంకా టిఫిన్ చేయలేదే అని కూర్చున్నారు. వెంటనే దేవుడు అంటున్నాడు, ఇదే అనుకూల సమయం, నీ భర్తకు నేను చెప్పినవన్నీ చెప్పి అని దేవుడు చెప్పాడు. వెంటనే ధైర్యం చెప్పుకుని దేవుని చేతిలోకి నేను వెళ్ళిపోయాను. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తారు, ఎవరిని వదిలేయమంటే వాళ్ళని వదిలేస్తాను, చివరికి మిమ్మల్ని వదిలేయమన్నా వదిలేస్తాను, ఉద్యోగాన్ని వదిలేయమన్నా వదిలేస్తాను, తర్వాత మీ ఇష్టం అని చెప్పేశారు. కానీ ఆయన అంత క్లోజప్లో చూస్తూనే ఉన్నారు కదా. మన క్లోజప్లో ఎవరు చూస్తారు? మన పిల్లలు, భర్తే కదా. వెంటనే ఆయన ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? దేవుడు నీతో ఏది చెప్తే అది చెయ్యి, నీ కొరకు నేనేం చేయాలో అది చేస్తానని చెప్పారండి. ఒక జిల్లా ఆఫీసర్ భార్యకి ఇచ్చిన ఎంత గొప్ప మాట అండి. ఆయన అక్టోబర్ 2 నా బర్త్డే కాబట్టి ఆయనే 200 మంది దైవ సేవకుల సమక్షంలో ఆయనే దైవ సేవకురాలుగా నన్ను పట్టాభిషేకం చేయించారండి. ఘనంగా వివాహం వలె జరిగించారు. నా భార్య ఇక నుండి దైవ సేవకురాలని ఎప్పుడైతే పట్టాభిషేకం చేశారో అప్పటి నుండి నా జీవిత చరిత్రనే దేవుడు మార్చేశాడు. అప్పటి వరకు కొన్ని గంటలే ప్రార్థన చేసేదాన్ని. ఇప్పుడు ఎలాంటి ప్రార్థన అంటే ఏడతెగక ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ఉపవాస ప్రార్థన, రాత్రంతా ప్రార్థన. ఆ విధంగా దేవునితో ముఖాముఖి మాట్లాడే అనుభవంలోకి దేవుడు నడిపించాడు. అనేక ప్రత్యక్షతలు నాకు చూపించాడు. దేవుని కృపను బట్టి 2024 నేను ఎక్కడికి వెళ్ళలేదు. దేవుని పాదాల చెంతే కనిపెడుతూ దేవుని ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలతో నింపబడిన తర్వాత, ఆయన దగ్గర శిక్షణ అయిన తర్వాత 2025లో నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్పాడు. ప్రపంచ వ్యాప్తంగా నీకు ద్వారాలు తెరుస్తానని దేవుడు చెప్పాడు. నిన్ను బహుబలంగా వాడుకుంటున్నానని దేవుడు చెప్పాడు. నా ప్రతినిధిగా చివరి వార్నింగ్ ఇచ్చేసి వచ్చేయని దేవుడు చెప్పాడు. అందుకే నేను ఒక్కసారి వస్తారు మొత్తం జిల్లాలు. నెక్స్ట్ ఇయర్ కూడా నాకు అన్ని డేట్లన్నీ ఫిక్స్ అయిపోతున్నాయి. నాకు ఒక్క సేవకుడు తెలియదు, ఒక్క సేవకురాలు చర్చు తెలియదు, కానీ అన్ని డేట్లన్నీ ఫిక్స్ అయిపోతూ ఉండగా దేవుడు చెప్పిన 3 విషయాలు మీకు చెప్తున్నాను, వినండి. 1, దేవుడి రాకడ
బహు సమీపంగా ఉంది. దేవుడు త్వరగా వచ్చేస్తున్నాడు. దేవుడు త్వరగా వచ్చేస్తున్నాడు. అంత్య కాలంలో, అంత్య గడియల్లో ఉండమని మీకు చెప్పమన్నాడు దేవుడు. దేవుడు త్వరగా వచ్చేస్తున్నాడు. మీ కష్టాలు తీరే రోజు రాబోతుంది. 2000 సంవత్సరాల నుండి ఏదైతే మనం ఎదురు చూస్తున్నామో అది తొందరగా ఆసన్నమైందని దేవుడు చెప్పమన్నాడు. ఒక్కసారి దేవుని కొరకు చప్పట్లు కొడతామా? దేవుని మహిమ పరుస్తామా? దేవుడు 2000 సంవత్సరాల వరకు, 2000 సంవత్సరాల నుండి తెరిచిన గేట్లు క్లోజ్ అయ్యే టైం వచ్చేసిందని దేవుడు చెప్పమన్నాడు. రెండోది ఏంటంటే బ్యాడ్ న్యూస్, మీరెవ్వరూ సిద్ధంగా లేరని చెప్పమన్నాడు. చర్చికి వచ్చామా, వెళ్ళామా, తిన్నామా, విన్నామా, వెళ్ళామా, అంతే మన భక్తి. కానీ దేవుని లెక్కలు వేరు. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా దీనితో తెలుస్తాడు. మీరు కూడా నా వలే మీరు జీవించండి, నా వలే జీవించండి. ప్రభువా ప్రభు అని పిలిచేవాడు ఎవ్వరూ పరలోకం వెళ్ళరు. ఆయన వాక్యానుసారంగా, ఆయన చిత్తానుసారంగా బ్రతికిన వాళ్ళు, జీవించి చూపిన వాళ్ళు మాత్రమే ఆయన పరలోకానికి చేరుస్తాడు. కాబట్టి మెనే టేకలు ఉపాసన లెక్కలు తేల్చే టైం ఆసన్నమైందని మీకు చెప్పమన్నాడు. కాబట్టి మిమ్మల్ని సిద్ధపడమన్నాడు. ఎంత గొప్ప దేవుడండి! ప్రాణం ఇచ్చేయడమే కాకుండా మీరు ఎలా ఉన్నారనేది కూడా దేవుడు మీతో చెప్పమన్నాడు. మీకు తెలియదా మీరు ఎలా ఉన్నారో? వేషధారులుగా నిలువెచ్చని స్థితిలో, నామకార్థ భక్తిలో, అటు పాపము కావాలి, లోకము కావాలి, చర్చ అన్నట్టు ఉంటున్న ఒక క్రైస్తవ సోదరులారా మారమంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఈ కచ్చికైనా గ్యారెంటీ ఉంది, కానీ మీ జీవితాలు ఎవ్వరికి గ్యారెంటీ లేదు. ఎంత స్థిరుడైనప్పటికీ కేవలం వట్టి ఊపిరి వంటి వాడు, ఆవిరి వంటి వాడు. అయిపోయింది హిస్టరీ, రానున్నది మిస్టరీ. ఈరోజు దేవుడిచ్చిన గిఫ్ట్. ఈ రాత్రి అంతమంది ఫ్లెక్సీలు అవుతాయి ఎవరికన్నా తెలుసా? తెలీదు. నువ్వు బ్రతికుండగానే, ఊపిరి ఉండగానే నీ ఇంటిని చక్కబెట్టుకోమంటున్నాడు. చేట చెరిగేస్తాడు. పొట్టిని గింజల్ని వేరు చేసే టైం ఆసన్నమైంది కాబట్టి సిద్ధపడమంటున్నాడు. సిద్ధపడమే కాక సిద్ధపరచమంటున్నాడు. నీ ఒక్కరివే పరలోకి వెళ్ళిపోతే నీ బిడ్డలు, నీ భర్త నరక యాతన అనుభవిస్తూ ఉంటే నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వు సంతోషంగా ఉంటావా? ఇక్కడ సంతోషంగా ఉండలేవు, అక్కడ సంతోషంగా ఉండలేవు. ఇంక నీ జీవితం ఎందుకు? మూడోది ఏంటంటే ఖచ్చితంగా మొదటి రాకళ్ళు స్త్రీలను ఏ విధంగా దేవుడు వాడుకున్నాడు, రెండో రాకళ్ళు కూడా స్త్రీలను దైవ సేవకురాండ్లను బహుబలంగా వాడుకోబోతున్నాడని దేవుడు చెప్పబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరినీ బహుబలంగా వాడుకుంటున్నాడు. అగ్ని అభిషేకాన్ని ఇచ్చి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చి వాడుకోబోతున్నాడు. కాబట్టి స్త్రీలారా మీరు లేవండి, దేవుని కొరకు తేజరిల్లండి, సూర్యుని వలె ప్రకాశించండి. ఆయన కంటే గొప్ప కార్యాలు మన ద్వారా దేవుడు చేసుకోబోతున్నాడు. ఒక్క స్త్రీ ద్వారా ప్రపంచ ఉజ్జీవం రాబోతుంది. మీరు త్వరగా చూస్తారు. ఆ స్త్రీ ఎవరు, ఎలా వస్తుందనేది మీరు చూస్తారు. అది కూడా ఆంధ్ర స్త్రీ నుండే రాబోతుందని దేవుడు చెప్పాడు. ఎంత ధన్యులమండి మనం. కాబట్టి మనకిచ్చిన ఒకే ఒక్క బాధ్యత, అదొక్కటి చెప్పి ఆల్రెడీ దైవజనులు వచ్చారు కాబట్టి నేను ముగిస్తాను. ఏం చెప్పాడంటే, ఆయన ఆరోహణం అవుతూ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ఎవరైతే దేవుడు నమ్ముకున్నారో వారందరికి ఇచ్చిన బాధ్యత. తప్పకుండా దేవుడు మన పరలోకం వెళ్ళిన తర్వాత ఒక లెక్క అడుగుతాడు. అమ్మా, నీ కొరకు నా ప్రాణాన్ని ఇచ్చేసానే, నువ్వు నా కొరకు ఏం చేస్తావు? నేను గెజిటెడ్ ఆఫీసర్ అయ్యా, కారు ఉంది, అదంతా పెంటతో సమానం. నువ్వు దేవుని కొరకు ఎన్ని ఆత్మను సంపాదించావు, దేవుని కొరకు నువ్వేం చేస్తావు, ఎంత కష్టపడ్డావు, ఈ సమయం అంతా ఏం చేస్తున్నావు అనే దేవుడు తప్పకుండా లెక్క అడుగుతాడు. లెక్కలు తేల్చే టైం ఆసన్నమైంది. కాబట్టి ఇకనైనా ఇది చివరి హెచ్చరికగా గమనించి మీరందరూ మారాలి, మీరందరూ సిద్ధపడాలి, అనేక మందిని సిద్ధపరచాలి. రోజుకి 7-8 గంటలైనా నేను కన్నీరు మున్నీరుగా కనీసం బిడ్డకి వెళ్ళనండి 17-18 గంటలు కష్టపడుతున్నాను. ప్రపంచ వ్యాప్తంగా దేవుడు వాడుకుంటున్నాడు. అనేక జిల్లాలు, అనేక ప్రాంతాలు తిరుగుతున్నాను. అటు ఉద్యోగం, ఇవన్నీ చక్కబెడుతున్నాయి.
మరి మీరు ఎలా ఉన్నారు? మీ టైం ఏంటి? తోమిందే తోమి, కడిగిందే కడిగి ఇదే జీవితం అనుకుంటున్నారా? ఒక్కసారి కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి ఒక్కసారి ఇకనైనా మారండి, సిద్ధపడండి. ఒక్కసారి లేచి నిలబడతామా? చివరి ప్రార్థన చేసి నేను ముగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, మీ కొందనాలు ప్రభువా. అయ్యా, నాకు ఇచ్చిన స్వరాన్ని బట్టి మీ కొందనాలు ప్రభువా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు యేసు నామములో తెరవబడడానికి సహాయం చేయండి. యేసు నామములో మీ అగ్ని అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరించండి ప్రభువా. ఏ ఒక్కరు నశించిపోవడం, నరకానికి నీకు ఇష్టం లేదు కదా ప్రభువా. వీరందరినీ మారు మనసు పొందమని సెలవిస్తున్నావు. ఓ క్రైస్తవులారా, చర్చికి వచ్చే నామకార్థ క్రైస్తవులారా, మీరందరూ మారు మనసు పొందండి, సిద్ధపడండి. దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఆయన కొరకు ప్రయాసపడండి. పరలోకానికి పెట్టుబడి పెట్టండి. పర సంబంధాలుగా, ఆత్మ పూర్ణులుగా మీరు మారండి దేవుడు చెప్తున్నాడు. ఇదే చివరి హెచ్చరిక. మళ్ళీ నేను రాను, ఒక్కసారే వస్తాను. కాబట్టి మీరందరూ మారండి. మీ జీవితాలు, మీ కుటుంబాలన్నింటినీ రక్షణ మార్గంలో నడిపించండి. మీ గ్రామాలన్నీ క్రైస్తవ గ్రామాలుగా మారాలి. మా చిన్నప్పుడు మాదొక్కటే క్రైస్తవ గ్రామంగా కుటుంబంగా ఉండేది. కానీ మా కుటుంబాన్ని చూసి మొత్తం గ్రామం అంతా క్రైస్తవ గ్రామంగా మారింది. ఒక్కరు చాలు దేవునికి ఘనంగా వాడబడేవాళ్ళు. కాబట్టి మారండి ప్రభువా. నువ్వు వాడుకున్న విధానాన్ని బట్టి మీ కొందనాలు ప్రభువా. మీరందరి హృదయాలు తెరవాలి. మీరందరూ నాయన అందరి కొరకు సెలవుపై మరణించావు ప్రభువా. ఆకలితో నీ సేవ ఆరంభమైంది. దాహం 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 అంటూ నాయన నీ జీవితం ముగించబడింది ప్రభువా. నాయన వీరికున్న పాప దాహాన్ని తొలగించండి, డబ్బు దాహాన్ని తొలగించండి, కుల దాహాన్ని, ధర దాహాన్ని, పాప దాహాన్ని తొలగించండి ప్రభా. నాయన నీ దాహమే వీరి దాహంగా మారాలి ప్రభా. అలాంటి అభిషేకంతో, కృపతో నింపి నడిపించండి. నా సాక్ష్యం ద్వారా, వాక్యం ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమగంత పొందుకుంటారని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరు క్లాప్స్ కూడా చక్కని సాక్ష్యాన్ని పంచుకున్నా. మరి సహోదరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. వారి తాతయ్య గారు, తండ్రి గారు, ఆయన తాతయ్య గారు మరి కాట్రేని కోన మండలంలో అద్భుతమైన సేవ జరిగించారు. వారి కుమారులు కూడా ఇప్పుడు దేవుడి తంబి గారు, దేవుడి జ్యోతి గారు మరి అద్భుతంగా దేవుని సేవలో వాడబడుతూ ఉన్నారు. అలాగే మరి వారి యొక్క కుటుంబంలో నీతిమంతుల సంతానం భిక్షమెత్తుకునుట నేను చూచి ఉండలేదంటాడు. కనుక తల్లిదండ్రులు భక్తి చేస్తే వారి పిల్ల తరంతరాలు దేవుడు వారిని వాడుకుంటాడు. కనుక ఇప్పుడు విన్నారు కదా సాక్ష్యం ప్రత్యక్షంగా. వారి నాన్నగారు, వాళ్ళ యొక్క తాతయ్య గారు, మా యొక్క మామయ్య గారు సేచ్ పౌల్ గారు కాట్రేని కోన మండలంలో అద్భుతమైన సేవ చేశారు. ఆ కాలంలో ఇప్పుడు మంచి నిలిచిన వాళ్ళు ఎవరు లేరు, టీచ్ వాళ్ళు ఎవరు లేరు. కానీ ఇప్పుడు అందరూ ప్రభువుని నమ్ముకున్నారు. ఎవరన్నా ఆహ్వానిస్తున్నారు.